13వ అధ్యాయము 10వ వచనం నుండి లూకాసు సువార్తలో నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించిన దినాలలో పరసంబంధమైన సంగతులను బోధించడం మాత్రమే కాక ఆయన రోగులను స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని దయ్యముల నుండి విడిపించాడు ఆయన. మరి అటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారు ఒక సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ 18 ఏండ్ల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. మనం ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా ఈ వాక్యంలో చూస్తున్నాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. ఇది ఆమె యొక్క పరిస్థితి. సామాన్యంగా మరి సాతాను అనేక సార్లు మనుషులను ఏం చేస్తాడు అంటే వాడు బాధపరచడానికి, మనుషులను వాడు బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి దయ్యము పట్టినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేస్తే గనక, మానవుడు మరి సాతాను యొక్క బంధకాల్లో చిక్కినప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, సాతానుడు ఆ వ్యక్తిని ఎంతగా బాధ పెడతాడంటే శరీర రీతిగా బాధ పెడతాడు, అలాగే మనస్సును బాధ పెడతాడు, మన ఆత్మను కూడా బాధ పెడతాడు. అంటే టోటల్గా చెప్పాలంటే వాడు ఏం చేస్తాడు అంటే మన శరీరంలో బాధే, మన మనసులో బాధే, మన ఆత్మలో కూడా బాధే. టోటల్గా మనిషిని వాడు కృంగదీస్తాడు. మనిషి యొక్క జీవితాన్ని చివరికి సమాధానం లేని పరిస్థితులు, చివరికి మనస్సు నెమ్మది లేని పరిస్థితుల్లోకి నడిపించి మరి మతి స్థిమితం లేకుండా చేస్తాడు వాడు. మనకి ఆ సేన అనే దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు మతి స్థిమితం లేదు. వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు వాడికి తెలియదు. ఒకవేళ వాడికి తెలిస్తే సమాధుల్లో నివాసం చేసేవాడు కాదు. సమాధుల్లో నివాసం చేస్తున్నాడంటే వాడికి మతి స్థిమితం లేదనమాట. వాడి శరీరము, వాడి మనస్సు, ఆత్మ అన్నీ కూడా సాతానుడు ఏం చేశాడు, పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 18 సంవత్సరాల నుండి దయ్యము పట్టినటువంటి స్త్రీ, ఆమెను ఎలాగా మరి సాతానుడు బాధిస్తున్నాడంటే, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని పరిస్థితి అండి. ఇది మనం ఆలోచన చేస్తే కనుక, దేవుడు మనిషిని చేసినప్పుడు చక్కగానే చేశాడు. మనిషిలో ఏ వంకరతనం లేదు, మనిషిలో ఏ వంకరతనమో లేదు. దేవుడు చేసినప్పుడు నరులను యథార్థవంతులుగా చేశాను అని ఉంది బైబిల్లో, అవునా కాదా? మనల్ని చేసినప్పుడు ఎలా చేశాడు? మనల్ని యథార్థవంతులుగా చేశాడు. అయితే సాతానుడంట వాడు అనేక తంత్రములు కల్పించి మనలో ఈ వంకరతనాన్ని తీసుకొస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లారా, మరి దయ్యము పట్టినప్పుడు సాతాను పట్టినప్పుడు
మనిషిని ఏం చేస్తాడంటే కృంగదీస్తాడు, లొంగదీస్తాడు, వంగదీస్తాడు. ఆయన కృంగదీస్తాడు, లొంగదీస్తాడు, వంగదీస్తాడు. ఇది మనం ఈమెలో చూస్తున్నాం ఆ పరిస్థితులు. ఆమె నడుము వంగిపోయింది, ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఉంది. చూడండి, మనం సామాన్యంగా నడుము వంగిపోయినప్పుడు మనుషుడు పైకి చూడలేడు. అర్థమైందండి? నడుము వంగిపోయిన వాళ్ళు పైకి చూడగలుగుతారా? చాలా కష్టంగా ఉంటుంది. పైకి ఇలా తల ఎత్తగలుగుతారా? ఎత్తలేరు, చాలా కష్టంగా ఉంటుంది. మరి నడుము వంగిపోయినప్పుడు వారు కేవలం కింద మాత్రమే చూడగలుగుతారు, కానీ పైన చూడలేరు. మరి సాతాను చేసే పని అదే. ఎవరైతే సాతాను యొక్క బంధకాల్లో చిక్కుకుంటారో, ఎవరైతే సాతానుడు పెట్టినటువంటి ఆ ఉరిలో పడిపోతారో, వాళ్ళు కేవలం కింద మాత్రమే చూస్తారు, పైకి చూడలేరు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు భూ సంబంధమైన వాటి కోసమే బ్రతుకుతారు, కానీ పర సంబంధమైన వాటిని వారు చూడలేరు. అందుకని కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏముంది? మొదటి వచనంలో అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేన్ని వెతకాలి మనం? ఏమండి, మనం ఎవరు వెతకగలుగుతారు పైనున్న వాటిని అంటే, క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వాడు. ఏమండి, యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది క్రీస్తులో బాప్తిస్మం పొందిన వాడు మాత్రమే పైనున్న వాటిని చూడగలుగుతాడు. అలా లేనివాడు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాడు. వాడి జీవితకాలం అంతా కూడాను భూ సంబంధమైన వాటి కోసమే బ్రతుకుతాడు, వాటి కోసమే ప్రయత్నిస్తాడు, వాటి కోసమే ప్రయాసపడతాడు, వాటి కోసమే కష్టపడతాడు. ఆ భూ సంబంధమైన వాటి కోసమే తన జీవితకాలం అంతా కూడా గడిపేస్తూ ఉంటాడు. అయితే ఎవడైతే క్రీస్తులో లేపబడి ఉన్నాడో, ఎవడైతే క్రీస్తులో రక్షణ పొందిన వాడుగా ఉన్నాడో, వాడు పైనున్న వాటిని వెతికే వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ కోవలోనే మనకి ఎవరు కనిపిస్తారంటే అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము ధనవంతుడే, అబ్రహాము ఐశ్వర్యవంతుడే, అబ్రహాము గొప్పవాడే. కానీ అబ్రహాము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో తెలుసా? గుడారాలలో జీవించాడు. ఎందుకు? దేవుడు దేనికిని శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని బిడ్డగా జీవిస్తున్నాడు. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడిగా ఉన్నాడు. కనుక అబ్రహాము ఈ లోక సంబంధమైన దేనికోసం ప్రయాసపడలేదు, ఈ లోకంలో దేనికోసం ఆరాటపడలేదు. ఒకే ఒక లక్ష్యముతో, ఒకే ఒక గురితో అబ్రహాము జీవించాడు. ఏంటి ఆ గురి అంటే? పునాదులు కలిగిన పట్టణము కొరకు. అది ఎక్కడ ఉంది పట్టణం? ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. అందుకని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. మరి సాతానుడు ఏం చేస్తున్నాడు? కిందన్న వాటి మీద వాడు నూకలు చల్లుతున్నాడు. పక్షులకి ఎలాగ నూకలు చల్లుతారో, విత్తనాలు చల్లుతారో, ఆ పక్షులు ఏం చేస్తాయండి? బోయేవాడు ఒకడు వచ్చాడంట, ఆ పక్షులన్నీ అనుకున్నాయంట. ఏమండి, బోయేవాడు వచ్చాడు అనుకున్నాయంట. వాడు చెట్టు చాటును దాక్కున్నాడంట, వాడు చెట్టు చాటును దాక్కున్నాడు అనుకున్నాయంట. వాడు విత్తనాలు చల్లాడంట, విత్తనాలు జల్లుతున్నాడు అనుకున్నాయంట. వాడు విత్తనాలు చల్లిన తర్వాత వల వేసాడంట, దాని మీద వల వేసాడు అనుకున్నాయంట. కానీ ఆ విత్తనాలు చల్లగానే అవి వచ్చి వాటి మీద వాలి హాయిగా తింటున్నాయంట. మనకు తెలుసు సాతానుడు ఏం చేస్తాడో మనకు తెలుసు. సాతానుడు కుటుంబాల్లో ఏ పరిస్థితులు తీసుకొస్తాడో మనకు తెలుసు. సాతానుడు జీవితాలను ఎలా పాడు చేస్తాడో మనకి
తెలుసు. సాతానుడు జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాడో మనకి తెలుసు. చివరికి సాతానుడు ఏమండి మరి ఎలా దిగజార్చి సమాధానమో నెమ్మది లేని పరిస్థితులు తీసుకొస్తాడో మనుషులకు తెలుసు. అయినా సరే ఏం చేస్తున్నారంటే ఆ సాతానుడు వేసి ఆ విత్తనాల కోసం ఆ విత్తనాల మీద వాడి వలలో చిక్కుబడిపోతున్నారు. అంటే ఏంటో తెలుసా? శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఆ విత్తనాలు వెరజల్లుతున్నాడు సాతానుడు. మనుషులను వాడు పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాడి వలలో చిక్కిన తర్వాత ఊరుకుంటాడా? మెడ విరగదీసి ఏం చేస్తాడు? బుట్టలో వేసేస్తాడండి. అలాగే సాతాను యొక్క వలలో పడిన వాడు క్షేమంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, వాడి సమృద్ధి ఉండదు వాడి జీవితంలో ఆనందం, సంతోషం, ఆరోగ్యం ఏమీ ఉండదండి. సమస్తాన్ని కూడా వాడు ఏం చేస్తాడంటే హరించి వేస్తాడు. ప్రియ దేవుని పిల్లరా, మనకు తెలుసు సాతానుడు ఏం చేస్తాడో. అయినా సరే ఆ బుద్ధి లేని పక్షులు ఎలాగైతే సాతానుడు వచ్చాడు, వల వేశాడు, విత్తనాలు చల్లాడు అంటూనే ఉన్నాయి, వాటి మీద వాలిపోయినాయి. వాడు పట్టుకున్నాడు, మెడ విరిచి బుట్టలో వేసేసాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ చూడండి, ఈ దయ్యము ఏం చేస్తుంది ఆమె జీవితంలో అంటే ఎంత మాత్రము కూడా ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితులు. నిజమే, దేవుని ఎదుట మరి మనం చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు. ఎవరో సాతానుడు. చక్కగా నిలబడలేని పరిస్థితులు అనమాట. దేవుడు మనల్ని చేసినప్పుడు ఎలా చేశాడు? బాగానే చేశాడు, చక్కగానే చేశాడు. ఏమండి, మనల్ని స్టడీగా నిలబడేటట్టుగానే చేశాడు దేవుడు. కానీ సాతానుడు ఆ పరిస్థితులన్నీ కూడా తల్లకిందులు చేసి పారేస్తున్నాడు. సాతానుడు అనేక మాయోపాయముల చేత మన జీవితాల్లో ఆ శ్రమను, ఆ కృంగుదలను, ఆ శాపమును తీసుకొచ్చి మనను ఏమండి చివరికి వాడు అధోగతి పాలు చేయడానికి మన ఆత్మలను ఏమండి వాడు కృంగజేసే పరిస్థితుల్లోకి సాతానుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ప్రియదేవుని పర ఒక మాట గమనించాలి. ఏమిటి ఆ మాట అంటే, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్మి మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతామో మన జీవితాల్లో దేవుని ఎదుట మనం చక్కగా నిలబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, పైనున్న వాటిని చూడగలుగుతాం, పైనున్న వాటి కోసం జీవించగలుగుతాం, పైనున్న వాటి కోసం బ్రతకగలుగుతాం, పైన ఉన్నటువంటి పరలోకము కోసమే ఈ లోకంలో మనం సిద్ధపడగలుగుతాం. ఒకవేళ ఆ ప్రభువు మన జీవితాల్లో మనం నమ్మలేకపోతే ఇక జీవితం అంతా కూడాను ఈ లోకంలో తినుమో త్రాగుమో సుఖించుమో, అదే కదా ధనవంతుడు చేసింది. అంతకంటే ఏం చేశాడు? ఏమండి, కారణం ఏంటో తెలుసా? సాతాను భూ సంబంధమైన వాటి మీదే మనల్ని మనస్సు నడిపిస్తాడు, కానీ మనల్ని పైకి ఎంత మాత్రం కూడా చూడలేని పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. ఈ లోకములో సాతానుడు చేసే పని అదే కదా. పైకి చూడకుండా, పై వాటి మీద మనస్సు లేకుండా, పైనున్న ఆ పరసంబంధమైన ఆశీర్వాదం వైపు మన మనస్సు రాకుండా వాడు ఏం చేస్తాడు? మన నడుమును వంచేస్తాడండి. ఆమె ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేని పరిస్థితులు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని మాట విని, ఏమండి, దేవుని మాటకి లోబడి దేవుని సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఉన్న సాతాను సంఖ్యలన్నీ తెంచి పారేసి ఆయన మనల్ని చక్కగా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే కనుక యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆ 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి
ఎంత మాత్రమో కూడా చక్కగా నిలబడలేని పరిస్థితులు. మరి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఇక్కడ చూడండి యేసు ప్రభు వారు ఆమెను చూచాడట, రమ్మని పిలిచాడట. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఆమెను చూచాడు, కనికరపడ్డాడు, రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె ప్రభువు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె ఏమీ సిగ్గుపడలా. అయ్యో నేను నడు వంగిపోయి ఉన్నానే, ఏమండి నడు వంగిపోయి ఉన్నాను, నేను ఈ ప్రజల మధ్యలో గుండా నడుచుకుంటా వెళ్తుంటే ఒకవేళ వీళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో. ఆమెమో సమాజంలో ఎక్కడో మూలన కూర్చుంది. ఆ మూలన కూర్చొని ప్రభు మాటలు వింటా ఉంది, ఆశ కలిగి చూస్తూ ఉంది. కానీ యేసు ప్రభువుకు తెలుసు ఆమె అవసరం ఏమిటో. హల్లెలూయా. అందుకని ప్రభు పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె ఏమీ కూడా ఏమండి తన యొక్క బలహీన స్థితిని కప్పుకోవడానికి ప్రయత్నం చేయలా. తన బలహీన స్థితిని కప్పుకోవడానికి ప్రభువా నేను తర్వాత వస్తానులే అని అందా? అనలేదండి. అలా నడుము వంగిపోయి ఈ సమాజం ఇట్లా మధ్యలో గుండా ఇలా వస్తూ ఉంటే మరి నవ్వేవాళ్ళు నవ్వుతారా లేదా? ఏంటి ఈ అమ్మాయి అలా నడుము వంగిపోయిందేంటి, అలా నడుస్తుంది ఏంటి, ఇలా నడుస్తుంది ఏంటి అని నవ్వుతారా? అయినా సరే అవేమి సిగ్గుపడకోకుండా ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. తన స్థితి అంతా కూడాను దేవుని దగ్గర తెలియపరుచుకుంది. హల్లెలూయా. ఈనాడు ప్రియ దేవుని పిల్లరా, చాలామంది దేవుని దగ్గరకు రావడానికి సిగ్గుపడుతున్నారు. తమ జీవితాన్ని ప్రభు దగ్గర తెలియపరచడానికి సిగ్గుపడుతున్నారు చాలామంది ఈనాడు. అయ్యా రండి రండి రండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన మీకు రక్షణ ప్రసాదిస్తాడు, ఆయన మీకు స్వస్థత ఇస్తాడు, ఆయన మీ జీవితాన్ని సాతాను బంధకాల్లో నుంచి విడిపిస్తాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు, యేసు దగ్గరకు రండి 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 అంటుంటే ఈరోజు చాలామంది ఆయన దగ్గరికి రావడానికి సిగ్గుపడుతున్నారండి. చూడండి, మీరు గమనిస్తే కనుక లోకంలో ఏమండి ఒక మరి భయంకరంగా త్రాగి రోడ్డు పక్కన పడిపోవడానికి సిగ్గుపడతలా, దానికి సిగ్గుపడతలా. ఆ వ్యక్తిని కనుక దేవుని దగ్గరకు రమ్మంటే ఎంత సిగ్గుపడిపోతాడో. సిగ్గేస్తుందండి నాకు, చర్చిలోకి వస్తుంటే నాకు సిగ్గేస్తుందండి, నాకు సిగ్గేస్తుందండి. మరి ఆ పడిపోతే సిగ్గుపడతలేదా? ఏమండి ఆ జీవితం ఏమండి రోడ్డు పాలైపోతే అప్పుడు సిగ్గుపడతలేదా? ఏమండి జీవితం కుటుంబం రోడ్డు పాలైపోతుంటే అప్పుడు సిగ్గుపడతలేదా? ఎందుకు ఆ స్థితిని గమనించలేకపోతున్నాడంటే ఈ యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఏమండి చీకటినేమో వెలుగుగా చూపిస్తున్నాడు, మరి చెడునేమో మంచిగా చూపిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? చీకటినేమో వెలుగుగా చూపిస్తున్నాడు, చెడునేమో మంచిగా చూపిస్తున్నాడు. ఏది చెడో, ఏది మంచో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది మంచి మార్గమో, ఏది చెడు మార్గమో తెలుసుకోలేని గుడ్డితనములో ఈరోజు మనిషి ఉంటున్నాడు. కానీ ప్రియ దేవుని పిల్లరా, మనిషి దగ్గర యేసుక్రీస్తు దగ్గర రావడానికి మాత్రమే సిగ్గండి. ఏంటయ్యా మరి మందిరం రావట్లేదు, సిగ్గు చాలామంది అంటూ ఉంటారు. సిగ్గేస్తుందండి మందిరంలోకి రావడానికి. దేనికి సిగ్గు? సాతానుడు ఏమండి ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తే అప్పుడు సిగ్గుపడలేకపోతున్నారే. సాతానుడు రోడ్డు పాలు చేస్తుంటే అప్పుడు సిగ్గుపడలేకపోతున్నారే. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే సిగ్గా? ఈమె ఏమండి తను సిగ్గుపడలేదు ప్రభు దగ్గర రావడానికి. హల్లెలూయా. ఆయన పిలవగానే వచ్చిందంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనలను పిలవగానే మనం ఆయన దగ్గరకు రావాలి. మనం ఏమి సిగ్గుపడాల్సిన అవసరమో
లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి కూడా మనం దేవుని దగ్గర చెప్పుకోవాలి, సిగ్గుపడకూడదు. మనకు ఎదురయ్యే ప్రతి శ్రమను దేవుని దగ్గర చెప్పాలి, మనం సిగ్గుపడకూడదు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా తీర్చి పరలోకమిస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా తీర్చి పరలోకమిస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట కనిపిస్తోంది, చూద్దాం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనో అనునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేనునో ఎరగనందును. ఎందుకంటే అనేక మంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. ఈ రోజున భయపడిపోతున్నారు. ఏమంటే మీరు చర్చికి వెళ్తారంటే బయటికి వెళ్ళినప్పుడు గట్టిగా చెప్పలేకపోతున్నారు. మీరు ప్రార్థనకి వెళ్తారా, మీరు చర్చికి వెళ్తారా, మీరు ప్రభువుని నమ్ముకున్నారంటే ఏమంటే ధైర్యంగా చెప్పలేని పరిస్థితులు. ఎందుకంటే అందుకే పేతురు అంటాడు, ఎవడైనానో క్రైస్తవుడైనందుకు వాడు సిగ్గుపడక ఆ నామాన్ని బట్టే వాడు అతిశయించాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని బిడ్డలము, అందుని బట్టి అతిశయించాలి. మనం క్రీస్తు రక్తములో కడగబడిన వారము, మనం అతిశయించాలి. ఇవాళ సమాజం ఎగతాళి చేస్తూ ఉన్నారు చాలామంది. ఏమన్నా కూడా ఎగతాళి చేసే ఉంటారు కదండి. ఏమైనా ఎగతాళి చేసి ఉంటారు చెప్పండి. ఏమైనా కూడా సమాజంలో ఎగతాళి 18 సంవత్సరాల మట్టి ఆమె నడువంగిపోయి ఇంట్లో బయట ఎగతాళికి గురవుతుందా? ఏమండి, ఎగతాళికి గురవుతుందా? అవును, ఎగతాళికి గురవుతుంది. చాలామంది ఒకవేళ అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఏలియాని చూస్తే ఏమన్నారు? ఏలియాని చూసి ఆ యవనస్తులు పిల్లలు అన్నారంట, ఎలీషాని చూసి బోడివాడ. ఒక దైవజనుడిని అన్నప్పుడు ఏమని ఊరుకుంటారా? ఏమండి, దైవజనుడినే, ఎలీషా దైవజనుడినే. ఆయనకి బట్టతల, ఆయనకి జుట్టు లేదు, తల మీద బట్టతల. ఆయన చూసి ఏమంటున్నారు? బోడివాడ అని ఎగతాళి చేసే సమాజం ఇది. పాస్టర్ గారికి పొట్ట ఉంటేనేమో చెప్పండి, పొట్ట పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారికి సన్నగుంటేనేమో బక్క పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు లావుగా ఉంటేనేమో బండ పాస్టర్ గారు అంటారు. అమ్మో, ఇక ఈ మాటలకి, ఈ పెట్టే పేర్లకి అవధులు లేవు, అంతు లేదు. పాస్టర్ గారు బాగా తింటేనేమో తిండిపోతుంటారు. యేసుప్రభు కూడా అదే అన్నాడు, మనిషి కుమారుడు తిండిపోతూ త్రాగుబోతని మీరు ఎగతాళి చేస్తున్నారే. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను తినకయో త్రాగకు వచ్చాను కదా, మరి ఆయన ఎగతాళి చేశారేంటి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని? నిజమే, యేసుప్రభు వారు మరి ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం చేశాడు, వాళ్ళతో కూర్చున్నాడు, ఆ భోజనం అంతా చక్కగా చేశాడు. మరి నన్ను ఎగతాళి చేస్తున్నారు. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను భోజనం చేయలేదు కదా, మిడతలో అడిగితేనే అదే కదా అతని ఆహారం. మరి ఆయన్ని కూడా ఎగతాళి చేశారుగా. ఆయన చెప్పిన మాట వినలేదు, నేను చెప్పే మాట కూడా వింటలేదు, అసలు దేవుని మాట మీరు వింటలేదు కదా
అంటే మనుషులు ఏం చేస్తారంటే ఎగతాళి చేసేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. ప్రియ దేవుని పిల్లరా, ఈ 5 వేళ్ళు ఒక వేలు అంటే ఇట్లా చూపిస్తుందంట, మిగిలిన 4 మన వైపే చూపిస్తున్నాయి అంట. మన వైపే చూపిస్తున్నాయి. ఒక వేలు ఎదుటివారి వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. ఏంటో తెలుసా? ఎదుటివారిని చూపించే ముందు నిన్ను నువ్వు చూసుకో. యేసుప్రభు ఏమన్నాడు? నీ కంటిలో దూలం పెట్టుకొని నీ పొరుగువాని కంటిలో నలుసును వెతకనేలా. మన కంటిలో ఎంత దూలం ఉన్నా మనకేం కనపడదు. మన కంటిలో మన ఇంటిలో ఎంత సమస్య ఉన్నా, ఏమండి మన బిడ్డల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా సరే మనకేం కనపడదు. కానీ ఎదుటోళ్ళ పిల్లలు చిన్న తప్పు చేస్తే అదుగో 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 అని మనం ఏం చెప్పేసుకుంటాం. ఇక ప్రియ దేవులరా, ఒక వేలు ఇలా చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఆమెను ఎగతాళి చేయకుండా ఉండుంటారా? ఎగతాళి చేస్తూనే ఉండుంటారు. ఏమని ఉంటారో చెప్పండి? గూందానా అని ఉంటారు, నడువంగిపోయిందానా అని ఉంటారు, లేకపోతే పిచ్చిదానా అని ఉంటారు, లేకపోతే దయ్యం పట్టిందానా అని ఉంటారేమో. కానీ యేసుప్రభు అన్నాడు అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. అమ్మానే పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువనే పిలుపు, నేనెన్నడూ విననే పలుకు. మనుషులు అవమానిస్తారేమో, మనుషులు తృణీకరిస్తారేమో, అయితే ప్రభు అంటాడు అమ్మా అని పిలుస్తాడు ఆయన. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనుషులు ఎగతాళి చేసినా దేవుడు ఎప్పుడు ఎగతాళి చేయడు నీ జీవితాన్ని. దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. ఏమని నిన్నుగా చూస్తాడు ఆయన. నిన్నుగా చూసేవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క దేవుడు తప్ప మరి ఎవరో చూడరండి. ఒకటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం పెడితేనేమో పెళ్ళి, లేకపోతేనేమో చావు. అంతే కదా. పెడితేనేమో వీడికంటే గొప్పవాడు లేడు, వీడికంటే మంచివాడు లేడు, వీడికంటే అసలు ప్రేమ కలిగిన వాడు లేడు, వీడికంటే అసలు మరి అది చుట్టరికం మంచి బంధుత్వం కలిగిన వాడు ఎవడో లేడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ పెట్టకపోతే వీడికంటే మంచివా చెడ్డవాడు లేడు, వీడికంటే దుర్మార్గుడు లేడు, వీడికంటే అసలు సన్నాసి లేడు అని ఎన్ని చెప్పుకుంటారో. అవునా కదా. అందుకని ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో అమ్మ అంటుంది, నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరును. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. చూడండి, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఏదో ఒకటి ఫలము కోరును అండి. కానీ ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేకుండానే నన్ను ప్రేమించావయ్యా. నన్నుగా ప్రేమించిన వాడవు నువ్వే, నన్నుగా స్వీకరించిన వాడవు నీవే దేవా. పాపాత్మురాలైన స్త్రీని ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమండి, నన్నుగా అంగీకరించావయ్యా అన్న పాటున ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో నుండి ప్రభు దగ్గరకు వచ్చేసింది. నేను చాలామంది అంటారు, అయ్యా గుడిగిరా చర్చికిరా అంటే చాలామంది అంటారు, ఏమండి ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, ఆ పనులు ముగించుకొని రావాలండి. కొంతమంది అంటారు, ఏమండి నేను ఒకటి అనుకున్నానండి, అది అయిపోగానే వస్తానండి. ఇంకా కొంతమంది అంటారు, ఏమండి నాకు కొంచెం చుట్టాలవాటు ఉందండి, చుట్టాలవాటు తగ్గిపోయిన తర్వాత అప్పుడు వస్తానండి. కాదు, దేవుడు నిన్ను ఉన్న పాటునే పిలుస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే వచ్చేయి, నిన్ను బాగు చేసే పని ఆయింది.
నిన్ను స్వస్థపరిచే పని ఆయనది, నిన్ను శుద్ధినిగా చేసే పని ఆయనది. ఏమంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే పని అది ఆయనది. నువ్వు ఉన్న పాటన ఆయన దగ్గరకు రా. ఒకవేళ మనుషులు పిచ్చిదానా, నడువంగిపోయిందానా, దయ్యం పట్టిందానా అని ఎగతాళి చేసినా సరే అదేమీ పట్టించుకోలే ఆమె, అదేమీ పట్టించుకోలే. యేసు ప్రభు పిలవగానే ఆమె యేసు దగ్గరకు వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మా అమ్మా నా దగ్గరికి రా అని చెప్పి పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. దేనికి స్తోత్రం. ఏ స్థలములో ఆమె అవమానించబడిందో ఆ స్థలంలోనే దేవుడు ఆమె తలను పైకెత్తాడండి. ఏ స్థలంలో ఆమె ఎవరి తృణీకరించబడిందో, ఎగతాళి చేయబడిందో ఆ స్థలంలోనే దేవుడు ఆమెను ఘనపరిచాడండి. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వ్రాయబడిన మాట చూద్దాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు కనపడుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏమంటే నలిగిన వారికి, ఏమంటే చెరలో ఉన్న వారికి, బంధించబడిన వారికి, ఏమంటే దుఃఖములో ఉన్న వారికి, భారభరితమైనటువంటి పరిస్థితులు ఉన్న వారికంట విడుదల కలగజేసి వారికి అవమానానికి ప్రతిగా ఘనతను ఇస్తాడు దేవుడు. వారి దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ఇస్తాడు దేవుడు. వారి వేదనకు ప్రతిగా దేవుడు పూదండను, ఉల్లాస వస్త్రమును దేవుడు ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18 ఏళ్ళు అంటే మాటలండి. 18 ఏళ్ళు అంటే మాటలండి. ఆమె ఎంతగా వేదన పడిందో, ఎంతగా దుఃఖపడిందో, ఎంతగా తనలో తానే ఏమండి. ఒకవేళ ఎవరన్నా అటు నుండి ఎవరన్నా మంచిగా నిలబడి నడుచుకుంటూ వెళ్ళేవారని చూస్తే తన పరిస్థితి చూసి ఎంత బాధపడిందో ఆమె. అయ్యో, నేను ఎందుకు ఇలాగ అయిపోయానో, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నేనే ఎందుకు ఇలాగ అయిపోయాను, అందరూ బాగానే ఉన్నారు కదా, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నానో, నా పరిస్థితి ఏంటి, ఎంత బాధపడిందో. అయితే యేసు ప్రభు ఆమెను పిలిచి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె దయ్యము వదిలిపోయి చక్కగా నిలబడిందంటండి. హల్లెలూయా. ఆమె నిలబడ్డవే కాదు, దేవునిని మహిమపరచెను. ఆహా, ఎంత గొప్ప ఆ ధన్యతను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రియులరా, ఇదిగో దేవుడు మన జీవితాల్లో కూడా ఎక్కడ వేదన ఉందో ఆ వేదనంతా తీసివేయబోతున్నాడు దేవుడు. మన బాధలన్నీ తీసివేయబోతున్నాడు దేవుడు. ఏమండి, మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు దేవుడు. ఈ 2024లో ఉన్న ప్రతి వేదన నూతన సంవత్సరములో తొలగిపోయి ఆశీర్వాదముతో నింపబడుదుముగాక. మనం ఎప్పుడైతే యేసుప్రభు సిగ్గుపడకూడదండి. యేసుప్రభు దగ్గర నీకు ఏ బాధ ఉన్నా ఆయనతో చెప్పు. నీకు ఏ శ్రమ ఉన్నా, ఏ వేదన ఉన్నా ఆయన దగ్గర సిగ్గుపడద్దండి. మన తండ్రి దగ్గర మనకు సిగ్గండి. ఏమండి, మన తండ్రి దగ్గర మనకు సిగ్గండి. చాలామంది ఏమండి ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు. ఏమండి వాక్యం చదవండి అంటే సిగ్గుపడతారు.
ఇంకా అమ్మ మందిరానికి రండి అమ్మ అంటే సిగ్గుపడతారు. మన తండ్రి దగ్గర ఎందుకండి మనకు సిగ్గు? మనం తండ్రి దగ్గరకు వచ్చి ఇదిగో తండ్రి అని మొరపెడితే నా కుమారుడా నా కుమార్తె అని ఆయన మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. సిగ్గుపడవద్దు. దేని విషయంలో కూడా మనం దేవుని విషయంలో సిగ్గుపడొద్దండి. దేవుని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరకు వస్తామో, దేవుని దగ్గర మన ప్రతి పరిస్థితిని కూడా దేవుని దగ్గర మనం చెప్పుకుంటామో, దేవుడంట మనను ఆయన స్తుతి వస్త్రముతో, ఉల్లాస వస్త్రముతో, సంతోషభరితమైనటువంటి హృదయముతో ఆయన మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. దేవుని యొక్క ఆ కృపని మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.